నా చిన్నప్పటి కల నా పెళ్ళిలో అయితే తీరిందండి. ఆ కల ఏంటి అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేస్తాను. అదేవిధంగా అదే ఊరికి నేను కోడలుగా ఎళ్ళడం నా అదృష్టం అని చెప్పుకుంటాను. నా పెళ్ళైన తర్వాత తెలిసిందనమాట. అదే ఊరు నా అత్తారూరు అనేసి అంతవరకు నాకు తెలియదు. సో, ఆ కల ఏంటి? నా పెళ్ళిలో ఏం జరిగింది? ఏం కలగన్నాను? ఏ ఊరు అని మీకు తెలియాలి అంటే గనక ఈ వీడియోని స్కిప్ చేయకుండా కంటిన్యూస్‌గా అయితే చూసేయండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్. హలో! అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రసు మోహన్ వంటిల్లు. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? నేనైతే బాగున్నాను. మీరంతా బాగుండాలా ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో, ఇవాళ అయితే గనుక ఒక మంచి బ్లాగ్‌తో అయితే మీ ముందుకొచ్చేసాను. చెప్పాను గదా! ఏం కలగన్నాను, ఏంటి అని ఆ విషయాలన్నీ ఈ వీడియోలో అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఇంక ఈ బ్లాగ్ వచ్చేసి సంక్రాంతి రోజు బ్లాగ్ అండి. ఇన్ని రోజులు పట్టింది దీన్ని ఎడిట్ చేసి మీతో షేర్ చేసుకోవడానికైతే. ఇంకా భోగి పండుగ రోజు బ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకున్నాను గదా! ఆ రోజు నైట్ నుంచి నెక్స్ట్ డే మకర సంక్రాంతి ఎలా చేసుకున్నామనేది మీతో షేర్ చేస్తాను చూసేయండి. ఇంకా భోగి రోజు నైట్ అయితే గనక ముగ్గులైతే ఈ విధంగా అయితే పెట్టేశానండి. నాకు ఈ ముగ్గు వేయడానికి దగ్గర దగ్గర ఒక 1 అవర్ అయితే టైం తీసుకునిందనమాట. ఎలాగో అలా నైటే ముగ్గేసి అయితే పనుకున్నాను. ఎందుకంటే మార్నింగ్ లేస్తే పెద్ద ఎక్కువ పనులుంటాయి గదా! ఇంక మకర సంక్రాంతి అంటే భోజనాలు ఇంట్లో ఇంగ అన్ని వెరైటీస్ చేయాలి. అది కాక మేము అదే రోజు పెద్దలకు గూడా చేసుకుంటాం కాబట్టి చాలా ఫుల్ బిజీ డే అని చెప్పొచ్చు మకర సంక్రాంతి. సో, అందుకనేసి నైటే ముగ్గు వేసేసి పనుకున్నాను. సో, ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి కంపల్సరీగా. ఇంకా ఇక్కడైతే గిన మార్నింగ్ లేచిన వెంటనే తొందరగానే లేచాను. ఆల్మోస్ట్ 5:30 ఆ టయానికైతే లేచాను. అది తొందర అనుకోవద్దండి. సో, నేనైతే 5:30 ఆ టయానికైతే లేసేసి ఇంక మొత్తం అప్పటికి ఇల్లంతా క్లీన్ చేసేసి, ఇల్లు క్లీన్ చేసేది ఒక రూమే ఉంటుంది ఊర్లో అయితే గన. బట్ బయట చాలా ఎక్కువ ప్లేస్ ఉంటుందనమాట. ఇంక అదంతా క్లీన్ చేసేసి మంచిగా గడపనైతే ఈ విధంగా పూజించేసుకున్నాను. మంచిగా ఎర్రమట్టి రాసి దానిపైన పసుపు, కుంకుమ ఇది పిండితో అయితే గిన మంచిగా ముగ్గులు పెట్టాను. చాలా కళగా అనిపించిందండి. ఏమైనా ఎర్రమట్టి పూసి ముగ్గులు వేస్తే ఆ కళే వేరే అనిపించింది. చూడ్డానికి చిన్న గుమ్మము, చిన్న ఇల్లైనా గూడా అంతా పూజించిన తర్వాత చాలా చూసుకోవడానికి నాకు అదొక ఫీలింగ్ వచ్చిందనమాట. అరే! ఎంత మంచిగా చేసినా ఎర్రమట్టి పూసి ముగ్గు వేసేంత అందము ఏ గడపకు రాదేమో అనిపించింది నాకు. ఈ గడప పూజించి చూసుకున్న తర్వాత అయితే ఇంకా ఆ విధంగా గడప అయితే పూజించేసిన తర్వాత ఇంట్లోకొచ్చి గ్యాస్ స్టవ్ గూడా మంచిగా క్లీన్ చేసేసుకొని గ్యాస్ స్టవ్‌ను కూడా పూజించుకున్నాను. ఎందుకంటే ఇంకా ఆ రోజు కంపల్సరీగా అన్నీ చేసేసి మనం దేవునికైతే నైవేద్యంగా అన్ని వంటకాలు సంక్రాంతి అంటే అన్ని వంటకాలు పెట్టేసి టెంకాయ అయితే కొడుతూ ఉంటాం గదా! సో, ఇంకా ఆ విధంగా మార్నింగ్ 6:30 కల్లా బయట పనులన్నీ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను. ఇల్లు క్లీన్ చేసుకొని, ముగ్గులు పెట్టుకోవడం. అక్కడక్కడ మాత్రమే క్లిప్స్ తీసానండి. ఇంకా నాకీ స్టాండ్ కూడా తీసుకెళ్ళలేదు తీసుకోవడానికి. సో, అందుకనేసి అక్కడక్కడ క్లిప్స్ యాడ్ చేసి మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను. తర్వాత నేనైతే గనక స్నానం చేసేసుకొని వచ్చిన తర్వాత ఏమేమి కావాలో అవన్నీ ప్రిపేర్ చేస్తూ ఉన్నాను దేవునికి నైవేద్యంగా. నేనైతే ఇక్కడి నుంచి నెయ్యి తీసుకెళ్ళాను. ఇంకా నెయ్యి కంపల్సరీగా దేవుని పళ్ళెల మీద అయితే వేయాలి గదా! నెయ్యి తీసుకెళ్ళాను. ఏం చేశానంటే గుర్తులేక తినేసామనమాట. భోగి పండుగ రోజు పులగం చేస్తాం గదా! పులగం కారంలో వేసేసుకొని తినేసాము. ఇంక ఎంగిలి చేసినది దేవునికి వేయొద్దు గదా! అనేసి మళ్ళీ మా మరిది నెయ్యి కోసం వెళ్తుంటే వదిన కావాలని వచ్చాడు ఆ అబ్బాయి అయితే గన. తీసుకురా నాన్న ఒక రూ. 100 అంటే ఇంకా రూ. 100 ఇస్తే కొంచెం ఇచ్చారండి. అరే! ఈ రూ. 100కి కొంచెమా అనిపించింది నాకైతే. కానీ కంపల్సరీగా దేవునికైతే కావాలి గదా! అనేసి మా మరిదితో అయితే నెయ్యి తెప్పించుకున్నాను. తర్వాత దేవునికి పళ్ళెం మీదకి ఇక్కడ బచ్చాలయితే చేస్తున్నాను. కంపల్సరీగా మా అత్తమ్మ వాళ్ళ సైడ్ అయితే ఈ బచ్చాలనేది కంపల్సరీగా ఉంటుందండి. ఇంకా అది కాక సంక్రాంతి కాబట్టి ఇంకా బచ్చాలు, అన్నము, పప్పు, సాంబారు, ఆలు ఫ్రై, అప్పడాలు ఇంకా అన్నీ చేశాను. అన్నీ చేసిన తర్వాత దేవునికైతే పెట్టేసి మేమైతే 2 పళ్ళాలేస్తామండి దేవుని దగ్గర. ఇంకా 2 పళ్ళాలైతే పెట్టేసి టెంకాయ అయితే కొట్టేసి గుడికెళ్ళాము. ఇంకా మా అత్త వాళ్ళు చాలామంది ఏం చేస్తారంటే మార్నింగ్ ఏం చేయరు. ఈవినింగ్ అయితే గిన ఒకేసారి పెద్దలకు గూడా ఈవినింగ్ బట్టలు పెడుతూ ఉంటాము. ఇంకా బట్టలు పెట్టేటప్పుడు అప్పుడే అన్నీ ఒకేసారి పెట్టేసి దేవుని దగ్గర అప్పుడే టెంకాయ కొడతారు. అలాగే పెద్దలకు బట్టలు పెట్టినప్పుడు పెద్దల దగ్గర కూడా టెంకాయ కొడతారు. బట్ ఇంకా నేనైతే గిన ఏమో అండి నాకు తెలిసినంత వరకు నేను ఇలానే చేస్తూ ఉంటాను. ఈ ఒక్క విషయం అయితే గిన. ఇంకా మార్నింగే ఇలా అన్నీ చేసేసి సంక్రాంతి అంటే మెయిన్‌లీ ఇదే గదా! ఇంకా మార్నింగ్ అయితే టెంకాయ అయితే కొట్టేసాను. మా అత్త వాళ్ళు ఏంటి మార్నింగే కొట్టామంటే మళ్ళీ ఈవినింగ్ కూడా టెంకాయ కొడతాం అత్త. ఇప్పుడైతే దేవునికి అన్నీ చేసి పళ్ళెం అయితే వేశానని చెప్పాను. ఇంకా టెంకాయ అయితే కొట్టిన తర్వాత ఇంకా గుడికైతే ఎళ్ళేసాము. అప్పటికే 9:30, 10 అయిపోయింది. ఇది మా ఊర్లో వచ్చేసి కృష్ణుడు గుడి అండి. మా యాదవలో మేమంతా కలిసి కట్టించుకున్నాము. 3-4 ఇయర్స్ ఏమో అయింది. ఈ గుడి కట్టిన తర్వాత ఈ గుడిలో హోమంలో కూర్చొని 3 డేస్ పూజ చేస్తా ఉంటారు గదా! అప్పుడు పూజ చేసినప్పుడు
ఈ గుడి కట్టిన ఫస్ట్ ఇయర్ పూజలో కూర్చున్న తర్వాత నాకు మా బాబు అయితే పుట్టాడు. చిన్ని కృష్ణుడు అంటారు అందుకే మా వాడిని అయితే గిన. సో, ఇంక ఈ విధంగా గుడికైతే ఎళ్ళిన తర్వాత ఇంటికొచ్చి కొంచెంసేపు పిల్లలకైతే అన్నం ఇవన్నీ తినిపించుకొని యాగంటికైతే బయలుదేరాము. ఇంకా నేను చెప్పాను గదా! ఎందుకక్క అదృష్టవంతురాలు ఏం జరిగింది అనుకుంటున్నారు గదా! అదే ఇదనమాట. మా ఊర్లో యాగంటి ఉండడం నాకైతే చాలా హ్యాపీ అనిపించిందనమాట. ఏంటి అంటే నేను చిన్నప్పటి నుంచి అనుకుంటున్నానండి. చిన్నప్పుడు ఎప్పుడో ఏదో బుక్కులలో గూడా సోషల్‌లోనో దేంట్లో చదివే ఉన్నాం గదా! ఇక్కడ యాగంటిలో ఏంటి అంటే నంది ఉంటుంది గదా! నంది వచ్చేసి అదే బసవన్న వచ్చేసి అక్కడి నుంచి లేచి అరిచిన తర్వాత ఆ అరుపు ఎంత దూరమైతే ఇనిపిస్తుందో అప్పటికి ఈ కలియుగం అనేది సమాప్తం అవుతుంది అని వింటూనే ఉంటాం గదా! అది గాక ఇక్కడ యాగంటిలో బసవన్న పెరుగుతూ ఉంటాడనమాట. కొంచెం కొంచెం పెరుగుతూ ఉంటాడు అని చెప్తూ ఉంటారు గదా! సో, నా చిన్నప్పటి నుంచి కోరిక అనమాట నేను చూడ్డానికి ఇది. అరే! బసవన్న ఎలా అంటే ఇలా అనుకోవద్దు దేవుడు అనేసి. రాయి గదా! ఎలా పెరుగుతాడని చిన్నప్పటి నుంచి నాకు ఈ డౌట్ అండి. సో, అదే ఊరికి కోడలుగా ఎళ్ళటం నా అదృష్టం. అసలు నాకు ఇంతవరకు తెలియదు. మా అత్తగారు ఊరే యాగంటి ఉంటుంది అనేసి నాకు అస్సలు తెలియదనమాట. నేను బనగానపల్లెకి కోడలుగా ఎళ్ళానా అన్న విషయం నా పెళ్ళయ్యేంత వరకు నాకైతే తెలియదు. నాకు చాలా హ్యాపీ అనిపించింది. అదే అనమాట నేను చెప్పింది. ఏంటి నా పెళ్ళిలో నెరవేరిన కల అంటే ఇదే అనమాట. ఆ బసవన్న ఉన్న ఊరికే నేను చిన్నప్పటి నుంచి కలగన్న స్వామి దగ్గరికే నేను కోడలుగా ఎళ్ళాను. అదే ఊరికనేసి చాలా హ్యాపీగా అనిపించింది. మా వారితో షేర్ చేశాను. నా చిన్నప్పటి నుంచి కల అండి. ఎప్పుడు చూస్తానో ఇట్లా బసవన్న పెరుగుతూ ఉంటాడు అని చెప్తూ ఉంటారు గదా పెద్దలు. నేను ఎప్పటినుంచో చూడాలి అనుకుంటున్నా. బట్ అదే ఊరికి కోడలుగా వచ్చాను మిమ్మల్ని పెళ్లి చేసుకోనని మా వారితో చెప్పింటే నవ్వారు మా వారైతే గిన. సో, ఇదే అనమాట నేననుకునింది. నాకు అంతవరకు తెలియదనమాట. అదే ఊరికి కోడలుగా ఎళ్తాను అనేసి. సో, చాలా హ్యాపీగా అనిపించింది. ఆ పెళ్ళైన కొత్తలో అయితే గిన అదే ఊరు యాగంటి అనేసరికి. ఇంకా ఎప్పుడు సంక్రాంతికైనా సరే ఇంటికెళ్ళామంటే కంపల్సరీగా యాగంటి అయితే ఎళ్తామండి. ఇంకా నేను మిస్ అయ్యాననమాట. లేదంటే మా వారు నన్ను అరిచారు. ఇంకా తొందరగా ఎళ్ళినప్పుడు దేవుని గర్భగుడిలోంచి స్వామిని తీసుకొనొస్తారు. సంక్రాంతి అప్పుడు ఊరేగింపుకి ఊరు ఊరు తిరుగుతూ ఉంటారనమాట. సో, తెలిసిందే గదా! అలా గర్భగుడిలోంచి తీసుకొనొచ్చేటప్పుడు ఉంటారండి స్వామి అయితే. ఫస్ట్ టైమ్ నేను చూసానండి. ఇది సెకండ్ టైమ్ ఎళ్ళడము. ఎప్పుడు ఊరెళ్ళినా కంపల్సరీగా విజిట్ చేస్తాం యాగంటి అనేది. ఇంకా మీకు గూడా చూసినట్టుంటుందని మంచిగా వీడియో అయితే తీశాను. అక్కడక్కడ కొన్ని క్లిప్స్ తీసి మీతో అయితే షేర్ చేస్తూ ఉన్నాను. చాలా బాగా చేశారు సంక్రాంతి అప్పుడైతే గిన. ఇంకా దేవుడు గర్భగుడిలో నుంచి ఈ విధంగా కిందికొచ్చిన తర్వాత కింద గూడా దిష్టి తీసి కొబ్బరికాయలు కొట్టి ఇంకా ఆ ఊర్లకి తీసుకెళ్తారనమాట. యాగంటిపల్లె చుట్టుపక్కల పల్లెలుంటాయి. పల్లెలల్లోకి తిరుగుతూ ఉంటారు. ఇంక యాగంటిపల్లె అంటే తెలిసే ఉంటుంది ఆల్మోస్ట్ చాలా మందికి ఈ యాగంటి చుట్టుపక్కలోళ్ళకి. ఇంకా యాగంటిపల్లె అంటే మా వారు వాళ్ళ ఫ్రెండ్ ఉండరనమాట. ఇంకా ఆయన తీసుకెళ్తాడు. గర్భగుడిలోకి తీసుకెళ్ళి మంచిగా స్పెషల్ దర్శనం అయితే చేయిస్తాడండి మాకైతే గిన. ఎప్పుడెళ్ళినా గూడా అన్నయ్య, ఆ అన్న వాళ్ళ ఫ్యామిలీ, మా ఫ్యామిలీ 2 ఫ్యామిలీస్ కంపల్సరీగా సంక్రాంతి అప్పుడు కలుస్తాము. గుడికైతే ఎళ్తాము. ఇంకా ఆ అన్నయ్య ఈసారి స్వామి మాల యేసినాడు మేము పోయేసరికి. ఇంకా ఆయన ఎళ్ళిపోయిన తర్వాత మేమైతే ఆయన స్వామి ఎమ్మటే ఎళ్తాడు. ఇంక మేము గుడికైతే ఎళ్ళాము. వాళ్ళ ఫ్యామిలీ గూడా వచ్చిన్నారు చూసుకున్నాము. ఇంకా ఈసారి అయితే స్పెషల్ దర్శనం మంచిగా జరిగింది. ఈసారి టోకెన్ సిస్టమ్ పెట్టారనమాట. లేదు అంటే గన ఆ అన్నయ్య గర్భగుడిలోకి తీసుకెళ్ళి మాకు దర్శనం అయితే చేపించారు. ఇంకా అన్నయ్య పని ఉందనేసి వెళ్తానమ్మా స్వామి ఎమ్మటంటే, సరే అన్నయ్య మీరెళ్ళండి మేము దర్శనం చేసుకొని వస్తామనేసి ఇంకా స్వామి కదా ఎంతైనా ఆయనని ఇబ్బంది పెట్టొద్దనేసి మేమైతే గనంగ గుళ్ళోకెళ్ళి స్పెషల్ దర్శనం చేసుకొని ఈ విధంగా బయటకైతే వచ్చాం. చూశారు కదా! ఇదేనండి బసవన్న పెరుగుతూ ఉంటారా అనేది నిజమే అంటానండి. మా వారిని అడిగాను. నిజంగా మీరు చిన్నప్పటి నుంచి అంటే మా వారు వాళ్ళు అదే ఊరు కదా! ఇంక చిన్నప్పటి నుంచి చూస్తూ ఉంటారు కదా! నిజంగానే పెరిగారా అంటే నిజంగానే పెరిగారు. కొంచెం కొంచెం పెరుగుతూ ఈ స్తంభాలున్నాయి గదా! ఈ స్తంభాలకి లోపలే ఉన్నారంట అప్పుడైతే గన. ఇప్పుడైతే కాస్త స్తంభాలకి మొత్తం అతుక్కొని పోయారనమాట. మీకు ఈ వీడియోలో గూడా కనిపిస్తుంది చూడండి. సో, పెరుగుతూనే ఉన్నారంట. ఇంక ఈ బసవన్న ఎప్పుడైతే లేచి అరుస్తాడో అప్పుడు మన కలియుగం అనేది సమాప్తం అవుతుంది. ఆ అరుపు ఇన్నంత వరకంట అండి అని చెప్తూ ఉంటారు పెద్దలైతే. అది సో, మీకు ఎంతమందికి తెలుసనేది నాతో అయితే షేర్ చేసుకోండి. ఇంక తర్వాత అయితే గనక దర్శనం అయితే చాలా అంటే చాలా బాగా జరిగిందని చెప్పొచ్చు. ప్రతిసారి యాగంటికెళ్ళిన ప్రతిసారి దర్శనం చాలా బాగా జరుగుతుందండి. నాకైతే చాలా ఇష్టం అనమాట యాగంటి చూడాలంటే గనక. అసలు ప్లేస్ చాలా బావుంటుంది. కొండల మధ్యలో ఉంటుందనమాట. కొండల మధ్యలో ఉంటుంది. ఆ వ్యూ చూడ్డానికి ఎళ్ళాలనిపిస్తదండి నాకైతే గన. ఇక్కడైతే గిన ఇది దీపం వచ్చేసి కార్తీక మాసంలో ఆ కొండపైకి ఎళ్లి దీపం పెడతారంట. చూసారు గదా! ఎంత పైన ఉందో అసలు అంత పైకి స్వామి వాళ్ళు ఎలా ఎళ్లి దీపం పెడతారనేది నాకు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తది. ఎళ్ళిన ప్రతిసారి అయితే గిన ఇది కొండపై నుంచి వ్యూ అనమాట.
సో, ఇలా ఉంటుంది యాగంటి క్షేత్రం అనేది. ఇంకా మెయిన్‌లీ యాగంటిలో ఉండేది ఉమామహేశ్వర స్వాములు గదా! మెయిన్‌లీ ఈ యాగంటి క్షేత్రం నిర్మించింది వెంకటేశ్వర స్వామి కోసమంట అండి. కాకపోతే వెంకటేశ్వర స్వామిని చేసేటప్పుడు బొటికన వేలు ఇరిగిపోతే అలా విగ్రహాన్ని గుడిలో పెట్టొద్దనేసి అక్కడే తపస్సు చేసిన ఈ శివపార్వతులని ఇక్కడ ప్రతిష్ఠించారని తెలుసు. అలాగే ఇంకా వెంకటేశ్వర స్వామిని అదే గుడిలో పైన కొండపైన ఒక గృహలో అయితే ఉన్నారు. ఎవరైనా వెళ్ళిన వాళ్ళైతే గనుక విజిట్ చేయొచ్చు. ఇదే గృహ అనమాట. వెంకటేశ్వర స్వామి ఈ గృహలో ఉంటారు. చాలా బావుంటుందనమాట యాగంటి. కంపల్సరీగా ఎవరైనా బనగానపల్లె సైడు, కర్నూలు డిస్ట్రిక్ట్ సైడ్ ఎళ్ళింటే గిన విజిట్ చేయండి. చాలా మహిమగల దేవుడని చెప్పొచ్చు యాగంటి. అలాగే చూడదలసిన ప్లేస్ అండి. ఇంకా తర్వాత యాగంటి నుంచి ఇంటికైతే వచ్చేసాము. ఆఫ్టర్‌నూన్ కల్లా వచ్చేసి లంచ్ తిన్నాము. ఇంకా అలాగే రెస్ట్ తీసుకున్న తర్వాత ఇంక ఇదైతే మా ఊర్లో ఈవినింగ్ అనమాట. ఊర్లో ఇలా స్వామి చెన్నకేశ్వర స్వామి ఊరేగింపుకైతే వస్తారు. నేనైతే గన వీడియో చెప్పాను కదా! అక్కడక్కడ మాత్రమే తీశాను. ఫుల్‌గా అయితే తీయలేదు. ఇంకా స్వామి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఈవినింగ్ మా ఇంట్లో అయితే గన ఇలా పెద్దలకైతే బట్టలు పెట్టేసుకొని పూజ అయితే చేసుకుంటాము. ఇంకా పెసరపప్పు, బెల్లమన్నము, అన్నము, బనానా ఇంకా పెద్దవాళ్ళకి ఏమేమి పెడతామో అవన్నీ పెట్టి అయితే ఈ విధంగా అయితే పూజ చేసుకుంటాం ఫ్రెండ్స్. ఇదే మా సంక్రాంతి బ్లాగ్ అయితే. మేము ఇలా సెలబ్రేట్ చేసుకుంటాము. మీరు ఎలా చేసుకుంటారు ఏంటిది కంపల్సరీగా నాతో అయితే షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బై బై. టేక్ కేర్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్.